భారత్ లో స్టార్లింక్ సేవలకు లైసెన్స్ జారీ. ఇకపై భారత్ లో ఎలాన్ మస్క్ స్టార్లింక్ సేవలు. దేశంలో 3వ ఇంటర్నెట్ కంపెనీగా స్టార్లింక్. పవన్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ వాయిదా. ఈ నెల 12న విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్. నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి పరీక్ష. అమెరికా ఫెడరల్ కోర్టులో ట్రంప్ కు చుక్కెదురు. హార్వర్డ్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై ప్రవేశాలపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. మే 12 నుంచి 20 తేదీ వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలు. ముగిసిన ఈటెల రాజేందర్ విచారణ. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారంటూ క్వశ్చన్. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం. కీలక అంశాలపై చర్చ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు. 15 రోజులకోసారి కేబినెట్ నిర్వహించాల ప్లాన్. భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ. వరుసగా 3వసారి రెపో రేటు తగ్గింపు. 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులు. ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య ముదిరిన గొడవలు. ట్రంప్ పై అభిశంసనం తీర్మానం పెట్టాలన్న మస్క్. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్. బెంగళూరు పోలీస్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు. సిపి దయానంద్ తో పాటు ఏసీపీ డీసీపీలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. మల్లు రవి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామంటూ హామీ. అమితాబ్ వల్లే చిరంజీవి రజనీకి స్టార్ ఇమేజ్. ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు. నాపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఆ సీఐని వదిలిపెట్టనన్న అంబట్టి రాంబాబు.